నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు హై ప్రోటీన్తో ఉన్న బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పిండి మనం చేసి పెట్టుకుంటే చాలు 2 రకాల బ్రేక్ఫాస్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయొచ్చు. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పుతో మినపప్పుని వేసుకోండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్తో కూడా ఒకే కప్తో వేస్తామన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు పెసలను వేసుకోండి, లేదంటే తొక్క ఉన్న పెసరపప్పును కూడా దీంట్లోకి వాడుకోవచ్చు. అలానే దీంట్లోకి 1 కప్పు బొబ్బర్లను వేసుకోండి. వీటినే అలసందలు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. అలానే దీంట్లోకి 1 కప్పు శనగలు వేసుకోండి. ఇక్కడ నాకు 3/4 కప్పు దాకా మాత్రమే ఉన్నాయని మిగతాది శనగపప్పును కూడా వేసేస్తున్నాను అన్నమాట. మీ దగ్గర శనగలు ఉంటే పూర్తిగా 1 కప్పు శనగలను కూడా తీసేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కావాలంటే పెద్ద శనగలు కూడా వేసుకోండి. అలానే దీంట్లోకి 1 అరకప్పు దాకా వేరుశనగ గుళ్ళని వేసుకోండి. అలానే దీంట్లోకి 1 అరకప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే సింగిల్ పాలిష్ రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ కానీ నార్మల్ రైస్ ఏదైనా వాడుకోవచ్చు. అలానే దీంట్లోకి 1 5-6 బాదం పప్పులు, అలానే దీంట్లోకి 1 5-6 జీడిపప్పులను వేసుకుని వీటిలన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తర్వాత వీటిల్లో వాటర్ని పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవి నానడానికి సరిపడా నీళ్లు పోసుకుని వీటిని ఒక రాత్రంతా కానీ ఒక 5-6 గంటలు కానీ వీటిని నానబెట్టేసుకోండి. నేనైతే నైట్ అంతా నానబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే ఇవి చాలా బాగా నానిపోయి ఉంటాయన్నమాట. మీకు ఇంకా కావాలి అనుకుంటే వీటిని ఇంకా ముందు నానబెట్టుకుని వీటికి లైట్గా మొలకలు వచ్చినప్పుడు వాడుకుంటే కూడా ఇంకా చాలా మంచిది. వీటిని మరో 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని వీటిని నేను 2 కింద విభజించుకున్నానండి. ఒకటేమో అట్లు వేసుకోవడానికి, అలానే ఒకటేమో వడలు వేసుకోవడం కోసం. రెండిట్లోకి కూడా అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దానికోసం ఒక్కొక్క దానికి 3 పచ్చిమిరపకాయలు, అలానే 1.5 అల్లం ముక్కల్ని ఇలా ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను. రెండిట్లకి కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్నవంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్ సరిపడ్డట్టు నేను ఇక్కడైతే హాఫ్ వరకు వేసుకున్నానండి. మిగతా హాఫ్ మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను. అట్టులాగా వేసుకోవాలంటే కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. అక్కడక్కడ ఇలా బరకగా ఉండడం వల్ల మనకి ఇది చాలా మంచిది, ఫైబర్ అది ఉంటుందన్నమాట. అదే మెత్తగా అయితే అంత టేస్టీగా కూడా ఉండదు. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని మిగతాదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మిగతాది కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని దీంట్లోకి వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసేసుకుని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకోండి, మరీ పల్చగా చేసుకోవద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. మీకు నార్మల్ దోశలుగా కావాలంటే మెత్తగా రుబ్బేసుకుని అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు అలానే అల్లం ముక్కల్ని వేసుకుని అలానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్నవన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వడల కోసం కానీ పునుకుల కోసం కానీ వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ని పోయకూడదు అనే విషయం గుర్తుంచుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను 2 వాయిల్గా గ్రైండ్ చేసుకున్నాను. రెండిటిని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ముందు అట్లా వేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ప్యాన్కి సరిపడట వేసుకుని దీన్ని నార్మల్ దోశలాగా తిప్పుకోవడమేనండి. చూడండి, మనం గట్టిగా రుబ్బినా సరే ఇది పలుచగానే వస్తుంది. సో నాకు జీలకర్ర టేస్ట్ ఇంకా ఎక్కువ ఇష్టమని ఇంకొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలానే దీంట్లోకి పైన ఆనియన్స్ని వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. అలానే దీంట్లోకి కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకున్నాను. పైన స్టఫింగ్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. స్టఫింగ్ వేసుకుంటే కనుక అది అట్టు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఈ విధంగా నొక్కుకుంటే ఊడిపోకుండా అంటుకుపోయి ఉంటుంది అనమాట. అలానే దీంట్లోకి 2 టీ స్పూన్లంత నెయ్యిని కూడా వేసుకుని రోస్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చు.
ఇది ఈ విధంగా సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒకవైపు వేగితే సరిపోతుందండి. ఇలా ఒకవైపు వేగిన వెంటనే ఒక గరిటె సహాయంతో తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని కూడా ఇలా అట్టులా వేసేసుకోండి. పైనకి మీరు కావాలనుకుంటే పన్నీర్ కానీ చీజ్ కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. వడలు కానీ పునుకులు కానీ వేసుకోవాలనుకుంటే పిండిలోకి ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలానే కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని వీటిని పునుకుల్లా కానీ లేదంటే చూపిస్తున్న విధంగా వడల్లా కానీ అద్దేసుకుని హీట్ ఆయిల్లో వేసుకుని వీటిని రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించడం వల్ల ఆయిల్ అయితే ఏం పీల్చదండి, మరి ఆయిలీగా అయితే ఉండదు. ఇంతేనండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.